అంటే రియాలిటీకి దగ్గరగా వాళ్ళు చూపించడం అనేది బాగుంది. రష్మికని చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళా, కానీ అనుకున్నంత స్థాయిలో చూపించలేదు. రష్మికని హార్డ్ వర్క్ చేశారు, టీం వర్క్ కూడా బాగుంది, వాచబుల్ మూవీ. రష్మిక మాది అనుకున్నాము, రష్మిక మాది కాదు, మీకోసం తీసిన సినిమా. 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి కాన్సెప్ట్ అనిపిస్తుంది. గర్ల్ ఫ్రెండ్ చాలా ఒక ఎమోషనల్ మూవీ. చాలామంది అబ్బాయిలకి నచ్చదు ఇది, ఎందుకంటే వాళ్ళు ఏదైతే పాయింట్స్ చూపించారో ఆ పాయింట్స్ చాలామంది అబ్బాయిలకి నచ్చవు, అసలు ఒబే చేయం ఫస్ట్ థింగ్. ఇంకోటి అమ్మాయి క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అంటే రియాలిటీకి దగ్గరగా వాళ్ళు చూపించడం అనేది బాగుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మేల్ ఈగో అనేది ఫిమేల్ ఈగోని ఎప్పుడూ డామినేట్ చేస్తూనే ఉంది, అలా ఎందుకు ఉండాలి, బోత్ ఆర్ ఈక్వల్ అనేది సినిమా పాయింట్. ఎగ్జాక్ట్గా లాస్ట్ 25 to 30 minutes ఉంటుందన్న సినిమా. ఒక ఎమోషనల్ డ్రైవ్ అది. ఒక ఎగ్జాక్ట్గా మన అక్కో చెల్లో ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే అక్క చెల్లి దగ్గర ఉన్నట్టు గర్ల్ ఫ్రెండ్ దగ్గర మనం ఉండలేం కదా. వాళ్ళ మీద చూపించే ప్రేమ వేరే ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ మీద చూపించే ఎమోషన్ కానీ ప్రేమ కానీ వేరే వేరే ఉంటుంది. ఇవన్నీ అబ్బాయిల మీద రివెంజ్ అని నేను అన్ను. వాళ్ళు డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారు ఏం చెప్పాలనుకున్నారంటే అమ్మాయిల ఫీలింగ్స్ కూడా మనం వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్పుడు మన బాండింగ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ వన్ సైడెడ్గా నువ్వు పెళ్లి చేసుకో, ఇంట్లో ఉండు, వంట చేయి అనే దానికన్నా ఇద్దరం కలిసి జాబ్ చేద్దాం, ఇద్దరం అన్నీ షేర్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా బాగుంటుందని చూపించారు సినిమాలో. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే పర్లేదు, థియేటర్కి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. దానివల్ల మనం ఒక విషయం నేర్చుకోవచ్చు, మా అమ్మని కానీ చెల్లిని కానీ వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ని వీటన్నిటిని ఎలా రెస్పెక్ట్ చేయొచ్చు అనే థింగ్ అయితే తెలుస్తుంది అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఓవరాల్గా పర్లేదు, థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నిద్ర వచ్చిందండి. రష్మికని చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళా, కానీ అనుకున్నంత స్థాయిలో చూపించలేదు రష్మికని. సో స్క్రిప్టు చాలా ఓల్డ్గా ఉంది. స్క్రిప్టు మన తెలిసింది కదా, ఒక అమ్మాయి లవ్ చేసుకుంటారు, లవ్ చేసుకున్నాక అబ్బాయిని వదిలేసుద్ది. అక్కడితో వదిలేయకుండా అమ్మాయిని టార్చర్ చేయడం, తనకి హాస్టల్కి వెళ్ళి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ మనం జనరల్గా బయట చూస్తూనే ఉంటాం. సో అదే కథని చూపించారు. అబ్బాయిని బాగా టూ మచ్గా చూపించారు రౌడీ కింద. సో అది నాకు నచ్చలేదు. ఇంటర్వ్యూలో అమ్మాయి బాగా చేసింది, క్లైమాక్స్లో కూడా ఒక లేడీ అర్జున్ రెడ్డిలా చేసింది. సో నాకైతే గర్ల్ ఫ్రెండ్ మూవీ యావరేజ్గా అనిపించింది. ఈ జనరేషన్లో రావాల్సిన కథే, కానీ కొంతమందికి ఎక్కకపోవచ్చు, రష్మిక ఫ్యాన్స్కి బాగా నచ్చవచ్చు. ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ కొద్దిగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. రష్మిక మందన్న గారు లేడీ ఓరియంటల్ మూవీ చూన్ చేసుకుంటాం వేరు. కొన్ని డిప్రెషన్ సిచ్యువేషన్స్లో తనకు తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో జెంట్స్ అనేది మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ పాజిటివ్గా ఉంటారు, తర్వాత నెగిటివ్ కనపడతారు. అది చాలామంది ఏంటంటే దాన్ని కూడా డిఫరెంట్గా ఆలోచిస్తారు. కానీ ఏంటంటే మనం ఆలోచించే విధానంలోనే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్ట్లు, బట్ ఎవరికి వాళ్ళే రక్షణ ప్రకారంగా ఉండాలి. ఇలాంటి పాయింట్లతో మంచి ఒక ఫ్రెండ్లీ మూవీ సబ్జెక్టు, యూత్ మూవీకి బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. హార్డ్ వర్క్ చేశారు, టీం వర్క్ కూడా బాగుంది, వాచబుల్ మూవీ. ఆమె అమ్మాయిల కోసం చేసిన సినిమా. అమ్మాయిల శక్తిని, అంటే వాళ్ళ మంచితనాన్ని కూడా, మంచితనాన్ని అడ్డుపెట్టుకున్న మొగాయిలే ఎలా అయితే సైకోగా మారుతారో ఆ సైకోని ఎలా అనసాలి, ఆ సైకోకి ఎలా దూరం అవ్వాలి అని చూపిస్తుంది. వండర్ఫుల్ అనిపించేస్తుంది. కానీ ఒకనొక టైంలో కొట్టాల్సింది కూడా ఆగిపోతుంది. సో అమ్మాయిలో ప్రేమ అనేది ఉన్నది కాబట్టి కాస్త కూస్తో కొట్టడానికి వెళ్ళి కూడా ఆగుతుంది. కానీ ఒక మాట అంటది క్లైమాక్స్లో, కొట్టనవసరం లేదు, ఆ మాట అంటే చాలు. వండర్ఫుల్ అనమాట, అద్భుతం అనిపించేస్తుంది. రష్మిక మాది అనుకున్నాము, రష్మిక మాది కాదు, మీకోసం తీసిన సినిమా. శివంగి బిడ్డ, శివంగి పులి వచ్చింది మీకోసం, పండుగ చేసుకోండి ఖచ్చితంగా. వండర్ఫుల్ మూవీ. పుష్పరాజు రప్ప రప్ప అనిపిస్తే, రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్లో క్లైమాక్స్లో రప్ప రప్ప అనిపించేస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూశాను అండ్ చాలా బాగుంది. అండ్ రష్మిక మందన్న పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫ్యూ ప్లేసెస్లో అయితే చాలా బాగుంటుంది. అయితే రాహుల్ రవీంద్రన్ గారు ఒక సింపుల్ కాన్సెప్ట్ తీసుకున్నారన్నమాట. అంటే అమ్మాయిల పర్స్పెక్టివ్లో, ఉమెన్స్ పర్స్పెక్టివ్లో తీసుకున్న స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది. అదే ఈ సినిమాని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం చాలా సస్పెన్స్. అంటే అందరికీ నచ్చుతుందా లేదా అని మాత్రం చెప్పలేము. బట్ 20s అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి కాన్సెప్ట్ అనిపిస్తుంది. మేబీ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది వాళ్ళ లవర్స్తో బ్రేకప్స్ కూడా చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. అంటే అమ్మాయిల పర్సెప్షన్లో, ఉమెన్స్ పర్సెప్షన్లో తీసిన ఫిల్మ్ అనుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అంటే ఏదైనా ఫ్యామిలీలో ఉమెన్కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, వాళ్ళ డెసిషన్స్ కూడా వాల్యూ ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి పాయింట్ అయితే తీసుకున్నాడు. బట్ అందరికీ ఇది యాక్సెప్ట్ చేసే పాసిబిలిటీ ఉండదు. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ సినిమా ఓకే, పర్లేదు, బాగానే ఉంది.
తీసి పారేసేంత సినిమా కాదు, మంచి రైటింగ్ ఉంది, సాంగ్స్ చాలా బాగుంటాయి, హీషం మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి మంచి ప్లేస్మెంట్స్ పడ్డాయి. సో ఓవరాల్గా అయితే సినిమా చూడొచ్చు, అంటే మరీ తీసి పారేంత సినిమా కాదు, మరీ సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా కాదు. ఒక మంచి పాయింట్ తీసుకొని ఏదైతే అబ్బాయిలు అమ్మాయిల మధ్యలో జరిగే ఆ కాన్ఫ్లిక్ట్స్లో ఒక చిన్న స్టోరీ తీసుకొని అయితే చేయడం జరిగింది. చాలా బాగుంది సినిమా.